ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఫెయిల్ అయిన దాంట్లో నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఓటమి పాలైతే ఆ ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఇంకా కసిగా సాధించాలి. అలాగే గతంలో నుంచి ఎప్పుడూ కూడా మధుర జ్ఞాపకాలని గుర్తుపెట్టుకోవాలి. చేదు అనుభవాల్ని, చేదు జ్ఞాపకాలని డిలీట్ చేయాలి. మనం పడ్డ అవమానాలు అవ్వచ్చు, మాటలు పడ్డం అవ్వచ్చు, అవి తలుచుకొని ఇంకా కుమిలిపోయి ఇంకా డీలా పడిపోయి ఇంకా మనము డౌన్ఫాల్ అవుతాం తప్ప ఎదగం. ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్లో నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని కసిగా పోరాడి సక్సెస్ సాధించాలి. ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్తో కసిగా పోరాడి సక్సెస్ సాధించాలి. అంతే తప్ప గతంలో ఉన్న చేదు అనుభవాలను తలుచుకొని కుంగిపోయి ఇంకా జీవితాన్ని పాడు చేసుకొని భగవంతుడిచ్చిన బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకూడదు. గతంలో మన మధుర జ్ఞాపకాలనే గుర్తు తెచ్చుకొని సంతోషపడాలి. మన జ్ఞాపకాలు తలుచుకుంటే అబ్బా అని ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. అంతే తప్ప ఫెయిల్యూర్స్లు తలుచుకొని కుంగిపోయి ఇంకా డీలా పడిపోయి ఇంకా నేను ఏం చేయలేనేమో అని చెప్పి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు చాలామంది యూత్. రియలైజ్ అవ్వండి. ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకోండి. కసిగా పోరాడి సక్సెస్ సాధించండి. గతంలో మధుర జ్ఞాపకాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. చేదు అనుభవాలను మర్చిపోండి. అప్పుడే భవిష్యత్తులో సంతోషంగా ఉంటాం. భవిష్యత్తుని సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఆలోచించండి ప్రతి ఒక్కరు.